హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. బిట్కాయిన్ హాల్వింగ్ డే, లేకపోతే బిట్కాయిన్ హాల్వింగ్ ఇయర్, లేకపోతే బిట్కాయిన్లో వచ్చేటటువంటి హాల్వింగ్ అనేటటువంటి ఎఫెక్ట్ అంటే ఏంటి? సో ఈ హాల్వింగ్ అనే ఎఫెక్ట్ అనేది మనకు బిట్కాయిన్ యొక్క ప్రైస్లో, దాంతోపాటు ఆల్ట్ కాయిన్స్ యొక్క ప్రైస్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన టాపిక్ ఏదైతే ఉందో దాంట్లోకి వస్తే, బిట్కాయిన్ మైనింగ్ అనేది 2010లో స్టార్ట్ అయిందండి. సో ఇప్పటి వరకు 2013, 2017, దాని తర్వాత 2021, ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే ఉందో 2025లో కూడా హాల్వింగ్ అనేది జరగబోతుంది అనమాట. సో హాల్వింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బిట్కాయిన్ అనేది జనరేట్ చేయడానికి మైనింగ్ అనేటటువంటి ఒక ప్రక్రియ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ మైనింగ్ ద్వారా వచ్చేటటువంటి జనరేట్ అయ్యేటటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూ అనేది సగానికి పడిపోతుంది అనమాట. దీన్నే హాల్వింగ్ అని అంటారు. సో ఈ హాల్వింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ మొత్తము బిట్కాయిన్ సంవత్సరం పాటు పాజిటివ్గా ఉంటుంది. అంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటే ఆ 12 నెలల్లో దరిదాపు 7 నుంచి 8 నెలలు మొత్తం కూడా బిట్కాయిన్ అనేది పాజిటివ్గా ఎక్కువ గ్రోత్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. సో బిట్కాయిన్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బిట్కాయిన్తో పాటు ఆల్ట్ కాయిన్స్ కూడా పంప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హాల్వింగ్ ఇయర్ లేకపోతే హాల్వింగ్ అనే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనకు ఆల్ట్ కాయిన్స్ యొక్క వాల్యూని కూడా పెంచుతుందన్నమాట. సో ఇప్పుడు వరకు హాల్వింగ్ ఇయర్స్ అనేవి 2013లో ఒకసారి బిట్కాయిన్ హాల్వింగ్ అనేది జరిగిందండి. 2017లో రెండోసారి హాల్వింగ్ అనేది జరిగింది. దాని తర్వాత 2017లో కూడా బిట్కాయిన్ హాల్వింగ్ అనేది జరిగింది. సో దాని తర్వాత ఈ ఇయర్ ఏదైతే ఉందో 2025లో బిట్కాయిన్ హాల్వింగ్ అనేది ఉండబోతుంది. అంటే ఈ సంవత్సరం నవంబర్ నెలలో బిట్కాయిన్ హాల్వింగ్ అనేది ఉండబోతుంది. 2025 నవంబర్ తర్వాత బిట్కాయిన్ మైనింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మైనింగ్ ద్వారా వచ్చేటటువంటి రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి హాఫ్కు పడిపోతాయి అన్నమాట. ఈ బిట్కాయిన్ హాల్వింగ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా కేవలం 2025లో అంటే ఈ ఇయర్లో మాత్రమే ఆల్ట్ కాయిన్స్లో గ్రోత్ అనేది చాలా తక్కువ జరిగిందండి. సో దానికి గల రీజన్ ఏంటి అని అంటే, ప్రస్తుతానికి ప్రతి దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దెబ్బతిన్నాయి. దాంతోపాటు ట్రంప్ ముఖ్యంగా వేసినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియా మీద కానీ లేకపోతే రష్యా మీద కానీ దాంతోపాటు యూరోప్ మీద కానీ చాలా కంట్రీస్ మీద ట్రంప్ ఈ టారిఫ్లు అయితే ఉన్నాయో వాటిని 30%, 70% ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోయి వాణిజ్యం, వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని, తర్వాత ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెడగొట్టడం వల్ల మార్కెట్ అనేది గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. అంటే 2013లో, 2017లో, తర్వాత 2021లో బిట్కాయిన్ గ్రోత్ అనేది ఈ హాల్వింగ్ ఇయర్స్లో మరీ ముఖ్యంగా ప్రతి నెల కూడా మ్యాక్సిమం ఎక్కువ నెలల పాటు పాజిటివ్గా ఉందన్నమాట. కానీ 2025కి వచ్చేసరికి కేవలం జనవరి నెలలో బిట్కాయిన్ అనేది 6.67% పెరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి, మార్చిలో నెగిటివ్గా ఉంది. ఏప్రిల్లో 13.13% పెరిగింది. మేలో 9.63% పెరిగింది. తర్వాత మళ్ళీ జూన్ నెలలో నెగిటివ్ లేకెళ్ళింది. తర్వాత జూలైలో 7.22%, తర్వాత ఆగస్టులో ఇప్పటి వరకు 0.52% మాత్రమే బిట్కాయిన్ అనేది పెరిగిందనమాట. సో బిట్కాయిన్ అనేది పెరుగుతూ ఉంది. కాకపోతే అక్కడ ఈ టారిఫ్లు వీటన్నిటి వల్ల కూడా ముఖ్యంగా ఏం జరుగుతుంది అని అంటే, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం బిట్కాయిన్ మీద నమ్మకంతో బిట్కాయిన్లో, దాని తర్వాత ఈథీరియంలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. కానీ ఇతర ఆల్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ట్ కాయిన్స్లలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తక్కువగా చేస్తున్నారనమాట. దానివల్ల మార్కెట్ అనేది అంత ఎక్కువగా పంప్ అవ్వట్లేదు. అదే మనం అంతకుముందు హాల్వింగ్ ఇయర్స్ చూసుకుంటే 2013లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, తర్వాత జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్ అన్ని నెలలు కూడా బిట్కాయిన్ అనేది పాజిటివ్గా ఉందండి. అదే 2017లో చూసుకుంటే మనం ఫిబ్రవరిలో, ఏప్రిల్లో, తర్వాత మే నెలలో, జూలైలో, ఆగస్టులో,
తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్ని నెలల్లో కూడా బిట్కాయిన్ అనేది పాజిటివ్గా ఉంది. అదే 2021లో చూసుకుంటే బిట్కాయిన్ అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, తర్వాత జూలై, ఆగస్టు, తర్వాత అక్టోబర్ నెలలో కూడా పాజిటివ్గా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఉండేటటువంటి పరిస్థితుల వల్ల ఈ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు SEC ఏదైతే ఉందో అమెరికాలో క్రిప్టో కరెన్సీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ ఏదైతే ఉందో అది రేట్ కట్స్ని ఇంకా ప్రోత్సహించట్లేదండి. ఎప్పుడైతే రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తారో అప్పుడు మాత్రమే ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది లోన్స్ తీసుకొని తర్వాత మనకి బిట్కాయిన్లో దాంతోపాటు అన్ని ఆల్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఈ ఆల్ట్ కాయిన్స్లో ప్రాపర్ గ్రోత్ అనేది చూడగలము. అప్పటి వరకు మనం ఆల్ట్ కాయిన్స్లో జస్ట్ రికవరీ మాత్రమే చూడగలము. అంటే కండిషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటే రికవరీ మాత్రమే చూడగలము. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే స్టార్టింగ్లో మనం ఈ ఇయర్ స్టార్టింగ్లో జనవరిలో ఆల్ట్ కాయిన్స్ ప్రైస్ ఏదైతే ఉందో కొన్ని ఆల్ట్ కాయిన్స్ అయితే దరిదాపు 5 రెట్లు కూడా పడిపోయాయి. కొన్ని ఆల్ట్ కాయిన్స్ 2 రెట్లు, కొన్ని ఆల్ట్ కాయిన్స్ 3 రెట్లు ఈ విధంగా పడ్డాయి. కేవలం కొన్ని ఆల్ట్ కాయిన్స్ మాత్రమే TRX, ట్రాన్ కాయిన్, తర్వాత XRP, దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న కాయిన్స్ ఉన్నాయండి, సొలానా, ఇవి మాత్రమే కొంచెం తక్కువ డౌన్ఫాల్ అనేవి చూపించాయన్నమాట. ట్రాన్ కాయిన్, XRP మాత్రమే స్టాండర్డ్గా ఉన్నాయి. సొలానా అనేది ఒక 50% వరకు డౌన్ అయ్యి తర్వాత పెరగడం స్టార్ట్ అయింది. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మార్కెట్కి అనుకూలంగా మారాలి. దాంతోపాటు రేట్ కట్స్ అనేవి ఖచ్చితంగా వస్తేనే మనకు ఆల్ట్ కాయిన్స్లో పంపింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దానికంటే కూడా 2 రెట్లు, 3 రెట్లు, లేకపోతే 5 రెట్లు, 10 రెట్లు మీ ఆల్ట్ కాయిన్స్ అనేవి పంపవడం మాత్రం చూస్తాము. ఒకవేళ ఈ రేట్ కట్స్ అనేవి సెప్టెంబర్లో కానీ లేకపోతే అక్టోబర్లో కానీ ఈ ఇయర్ లోపు రాకపోతే అప్పుడు ఆల్ట్ కాయిన్స్ అనేవి పంపవు అనమాట. కేవలం రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మీరు బై చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి నియర్గా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ తీసుకోవడము లేకపోతే మార్కెట్ కండిషన్స్ని బట్టి రియాక్ట్ అవ్వడం అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి బిట్కాయిన్ హాల్వింగ్ లేకపోతే బిట్కాయిన్ హాల్వింగ్ ఎఫెక్ట్, బిట్కాయిన్ హాల్వింగ్ ఇయర్ లేకపోతే హాల్వింగ్ డే ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్స్లో బిట్కాయిన్ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉంది అనేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.